హాయ్ గాయ్స్, నమస్కారం అందరికీ. నా యూట్యూబ్ ఛానల్కి వచ్చినందుకు స్వాగతం. సో ఈరోజు నేను మీకు ఎలా ఫ్లవర్స్ చేయాలి పేపర్తో, అంటే లైక్ దేనికైనా డెకరేషన్ చేయడానికి పేపర్తో ఎలా ఫ్లవర్స్ చేయాలనేది ఈరోజు చూపిస్తాను నేను. అండ్ నేను ఒక హ్యాండ్ బ్యాగ్ అనేది ప్యాక్ చేశాను. సో దానికి ఫ్లవర్స్ అయితే చేశాను నేను. సో అందుకు ఫ్లవర్స్ ఒక్క పేపర్లోనే ఇంత పెద్ద ఫ్లవర్ వస్తుంది. సో ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ముందుగా ఈ పేపర్ని స్క్వేర్గా ఎలా చేయాలో తెలుసు కదండి మీకు. అదే ఇలా చేసుకొని కట్ చేసుకోండి. ముందు స్క్వేర్గా చేయండి. ముందు ఫస్ట్ ఇలా చేశాక దీన్ని స్క్వేర్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక ఇంకా కట్ చేసేసుకోండి. సీజర్స్ సో ఇప్పుడు ఇలా చేశాక దీన్ని 4 పార్ట్స్గా చేయాలండి. 4 పార్ట్స్గా మీకు పెద్దగా కావాలంటే ఇదే చేయండి. లేదు మాకు చిన్నగా కావాలి అంటే మీరు ముందు A4 సైజ్ పేపర్ని హాఫ్ చేయాలి. హాఫ్ చేసి హాఫ్లో సేమ్ స్క్వేర్ వచ్చేలాగా మడత పెట్టండి. నేను ఇప్పుడు పెద్దది చేస్తున్నాను. ఇప్పుడు ఇలా 4 సైడ్లు ఇట్లా వచ్చేలా కట్ చేసేయండి. 4 రావాలి. దీన్ని క్రాఫ్ట్ పేపర్ అంటారండి. క్రాఫ్ట్ పేపర్. ఇప్పుడు ఒకటి తీసుకొని మీరు ఫస్ట్ ఇలా పెట్టండి. పెట్టాక ఇంకోసారి ఇలా చేయండి. చేశాక ఇంకోసారి చేశాక మీరు డ్రా చేయాలి. ఇలా చెప్తున్నా, ఇలా అని డ్రా చేయాలి. చూపిస్తాను. ఇవ్వండి, ఇలా కనిపిస్తుందా? ఇలా డ్రా చేయాలి. డ్రా చేసి దాన్నే కట్ చేయండి. పట్టుకొని మెల్లిగా నెక్స్ట్ ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. సో ఇలా ఇంకా 3 ఉన్నాయి కదా, ఇట్లా 4 రావాలి. సో దీని అయితే క్లోజ్ చేయండి, ఎందుకంటే అప్పుడు ఇది ఇప్పుడు నెక్స్ట్ వన్ కూడా సేమ్ అలానే చేయాలి. ఇలా మీకు కనిపించట్లేదు, ఇట్లా పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇలా చేశాక సేమ్ దానిలానే ఇప్పుడు మీరు దీన్ని ఇట్లా పెట్టుకొని తీసుకోండి. అప్పుడు సేమ్ వస్తుంది. ఇప్పుడు దీన్ని కట్ చేయాలి. సేమ్ ఇంకోటి కూడా అట్లనే చేయండి. ఇంకా నేను ఫాస్ట్గా చేస్తున్నాను గైస్. సో సారీ గైస్, ఫాస్ట్ చేస్తున్నా. సో 3 టైమ్స్ అయితే మడత పెట్టాలి. ఇట్లా హాఫ్ అని సేమ్ ఇది పెట్టుకొని ముందరిది ఇలా డ్రా చేయండి. అప్పుడు మనకు అన్ని సేమ్ సైజ్ వస్తుంది. సో చేశాక కట్ చేసేయండి. మా ఫ్రెండ్స్ అయితే నాకు రిప్లైలు పెడుతూ ఉన్నారు, ఎంతసేపు అని. అంటే వాళ్ళకి కూడా వీడియో కావాలంట గైస్. ఏం చేస్తా.
అంటే లైక్ వాళ్ళు కూడా అంటే మా స్కూల్లో ఫ్యాషన్ డిజైనింగ్ స్కిల్స్ కూడా ఉంటుంది. సో దానికి ఇంకా సో అందుకు ఇంకా వాళ్ళ ఓన్ డిజైన్ కదా వాళ్ళకి లైక్ మా ఫ్రెండ్స్కి రోజ్ కావాలంట. సో వాళ్ళకి కూడా ఇంకా పంపించాలి. సేమ్ ఇలా 3 ఫోల్డ్స్ చేసుకున్నాక అందరిది పెట్టుకొని డ్రా చేయడమే. చాలా సింపుల్. ఒక్క పేపర్లోనే ఒకటి వస్తుంది. మీకు చిన్నది కావాలి అంటే అది 2 పేపర్లో వస్తుంది. ఇప్పుడు కట్ చేయాలి బికాస్ ఇప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ చేయాలి. ఇప్పుడు 4 అయినాయి కదా అండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే చూడండి, 4 అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక ముక్క తీసేసేయాలి. ఇలా ఉందా, ఒక ముక్క తీసేసేయాలి. దీంట్లో నుంచి 2 ముక్కలు, దీంట్లో నుంచి 3, ఈ 3, దీంట్లో నుంచి ఫుల్ హాఫ్ కట్ చేయాలి. సో అలా ఫస్ట్ దీంట్లో నుంచి ఒకటి కన్నా ఎక్కువ కాదు గాయస్, ఒకటే. ఒకటి పడేయకండి, ఉంచండి. అంటే మీ ఇష్టం, మీరు రోల్ చేసి మిడిల్లో పెట్టచ్చు. సో ఇప్పుడు ఇవి 2, ఇవి 3. ఇవి మిడిల్లో కట్ చేయండి, ఎందుకంటే ఇవి 8 ఉన్నాయి. అంటే ఇవి 4 కట్ చేయాలన్నమాట. ఇప్పుడు మీరు దీన్ని ఇట్లా 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 అనండి. ఇలా ఇట్లా ఇట్లా అయిపోతున్నట్టు ఇట్లా చేయండి. ఇట్లా బెండ్ చేయండి చాలు. ఇట్లా అన్నీ చేసుకోండి మీరు బెండ్. అదే మీరు 1, 2, 3 అని తీసుకుంటారా, అన్నీ చేయండి. చేదాకా చెప్తా. సో ఇలా అన్నీ చేసుకోండి గైస్. మీరు ఫాస్ట్గా చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మా మమ్మీ మళ్ళీ పిలుస్తున్నాను. అంటే లైక్ ఇది మొత్తం మా బిల్డింగే, కింద మేము ఉంటాం. నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉన్నాను. ఫస్ట్ టైం వీడియోస్ వస్తాను. మా ఫ్రెండ్స్ బరాబరా అంటే మెసేజ్లు పెడుతూనే ఉంటారు, ఎంతసేపు అని. అరే ఆగండి, చూపించొద్దా లేదా, మంచిగా చేయొద్దా లేదా, ఎందుకంటే ఇది నాకు ఇప్పుడు అవసరం లేదు. యాక్చువల్లీ హ్యాండ్మేడ్ బ్యాగ్ కూడా చేద్దామని అనుకున్నా, కానీ మా ఫ్రెండ్స్ తర్వాత చెప్పారు కావాలి అని. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఓ షర్ట్ అంటే వాళ్ళు నాకు చెప్పారు నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు అని. అందుకు అది చేసేలోపు ఇది ఇంకా నేను చేసేసినాక సారీ ఆల్రెడీ చేసేసాను. ఇంకా ఇది కూడా ఎప్పుడైనా మళ్ళీ వీడియో పెడతాను, లేకపోతే చేసేదాన్ని. నాకు తర్వాత ఐడియా వచ్చింది, అరే కనీసం ఫ్లవర్స్ చేయలేదు కదా, ఫ్లవర్స్ ఎలా చేయాలో అని చూపిద్దాం అనుకొని ఇంకా మేము ముందరకు వచ్చేసాం. ఇంకా ఇవన్నీ అయిపోయాయి కదా. మూడోది నేనైతే ఓన్లీ ఏమేమి వాడుతున్నాను అంటే చూపిస్తాను. ఇవి 4 కంపల్సరీ అండ్ ఈ 3వది వాడుతున్నా. అదే నేను ఆ 4 నుంచి 3 కట్ చేస్తాను కదా, అది వాడుతున్నాను ఇంకా నేను. సో ఫస్ట్ అయితే పెద్దది తీసుకోండి మీరు. 1 2 3 4 5 6 7 ఇవి 7 ఉన్నాయి, అంటే ఇదే పెద్దది. సో గమ్మ ఓ షిట్ అంటుంది గైస్. గమ్ ఇక్కడ పెట్టుకొని ఇది ఇట్లా అటాచ్ చేయండి.
ఇది రావడానికి వేరే టైం పడుతుంది. దీనికి బాడీ బోర్ కొట్టేసింది ఈరోజు. అరే పెడతానే అన్నారు. అమ్మో గాయ్స్ ఇది రావట్లేదు. దేవుడా నన్ను బతికించి అయిపోయిందా ఏంటి? అయిపోతే ఇంకోటి ఉందిలే ఇట్లానే చూద్దాం. ఇప్పటిదాకా మంచిగా వచ్చింది గాయస్, ఇప్పుడే దీనికి ఏమో అయిపోయింది. దీంట్లో ఉందిలే. దీంట్లో ఉంది, భయపడకండి గాయస్. దీంట్లోనే లేదనుకుంటా. దీంట్లో సడన్గా హార్ట్ అటాక్ తెప్పిస్తారు గాయస్. ఇది అది రాబోతుంటే వచ్చింది. నేను ఒత్తుతున్నా కదా, ఇట్లా వస్తుంది. నేను అప్పుడే ఇట్లా తీసిన పడిపోయేది. ఏం చేయలేం, ఇంకా టైం వేస్ట్ అవుతుంది గాయస్. సారీ గాయస్, ఇట్లా వీడియో తీస్తున్నప్పుడు ఇదంతా అవ్వాలా? ఇంకేం చేయలేం గాయస్. ఉన్నా కానీ రావట్లేదు. ఐ హేట్ దిస్. అసలు ఇలాంటివి వచ్చినాయి చూడండి అమ్మా. లాస్ట్కి గమ్ వస్తే చాలు హెడ్ఏక్ అవుతుంది. అది ఎవరికైనా కావచ్చు గాయస్. అయినా గమ్ అంటే ఇదే బెస్ట్. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇదే వాడుతున్నాను. ఇది తప్ప నాకేం తెలియనట్టు. ఇప్పుడు ఏదో కొత్త గమ్మ వస్తుంది. నేను వద్దు అన్నతో యాక్చువల్లీ కొత్త తీసుకునేదాన్ని. ఇలా పెట్టాలి, ఇలా పెట్టి ఇంకోటి ఇట్లా అటాచ్ చేయాలి. చేశాక సేమ్ ఇంకోటి కూడా సేమ్ ఈ గమ్మ నుంచి ఇట్లా వచ్చిందా. తప్పదు గైస్. ఇందాకేమో మంచిగా ఫాస్ట్గా అయ్యేది, బట్ నేను దానికి దీనికి పెట్టేసరికి అయిపోయినట్టుంది. అయినా దీనికి కొంచెమైనా అతుకుతుంది గాయస్, లేదా హెడేక్. ఒకవేళ నేను ఇచ్చేస్తున్నప్పుడు గమ్ అయిపోయిందో కథం. బాయ్ బాయ్, గుడ్ బై, సీ యూ లేటర్. దానికి బరాబర్ కావాలి, ఎందుకంటే అది తిక్క చాట్ కావాలి దానికోసం. సో ఒక్కొక్కటి ఇంకా అతికియాల్సి దీంట్లో నుంచి తీసుడు. ఇంకా తప్పదు, నాకు టైంకి దొరకట్లేదు. దీంట్లో పెట్టుడు. ఒక్క నిమిషం. దీని క్రాఫ్ట్ పేపర్ అంటారు. పాప మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఎంతసేపు రా బాబోయేనమ్మా అని చంపేస్తున్నారు వీళ్ళందరూ. సో ఇది కూడా సేమ్ అన్నిటికీ ఇట్లా పెడతాను. ఇది గమ్ పెట్టగానే రెడ్డికి ఆరెంజ్ అయిపోతుంది. చాలా విచిత్రం కదా గైస్. ఇవన్నీ ఎత్తడం, చెత్త అంతా ఎత్తడం నా బాధ్యతనే. మీలో ఎవరైనా ఏదైనా క్రాఫ్ట్ వర్క్ చేస్తే ఇంకా ఇదంతా వాడే చెత్త అంతా ఎవరైనా మీరే ఎత్తుతారా? మీరే ఎత్తితే కొంచెం కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. ఇదే పని, ఏమైనా క్రాఫ్ట్ చేసేసారు మనమే ఎత్తాలి, మరి తప్పదు. ఎందుకంటే పోసినంతా మనమే.
ఎత్తాల్సిందేగా, లేకపోతే మమ్మీ చేతిలో తిట్లు పడతాయి. వీ కాన్ డూ ఎనీథింగ్. ఎందుకంటే మళ్ళీ ఉడవాలి కదా వాళ్ళు, పాపం కష్టపడతారు, మనం కూడా హెల్ప్ చేయాలి. అండ్ నేను మీకు టాస్క్ ఇస్తాను. ఏంటి అంటే మీరు నేను ఎన్నో క్లాస్ చదువుతున్నానో నేను మీకు చెప్పనప్పుడే ఎన్నో క్లాస్ చదువుతున్నానో, నేను అసలు ఎన్నో క్లాస్లో కనిపిస్తున్నారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎట్లయితే స్టార్టింగ్ ఇయర్ కాబట్టి ఎన్నో క్లాస్ రాబోతున్నానో కూడా చెప్పొచ్చు, రాబోతున్నానో లేదా ఎన్నో క్లాస్ అయిపోతుందో అని చెప్పొచ్చు. నేను మీకు ఎటువంటి క్లూ ఇయ్యా. నెక్స్ట్ వీడియోలో ఎవరైతే కామెంట్ చేస్తారో నేను ఎన్నో క్లాస్లో చదువుతున్నాను అనేది వాళ్ళకి నేను లైక్ పిన్ చేస్తాను నేను వాళ్ళకి. ఓకే అంటే సో నేను మీకు క్లూ అనేది ఇద్దాం అనుకుంటున్నా, బట్ ఫస్ట్ గెస్ చేయండి మీరందరూ. కామెంట్లో చెప్పండి నేను ఎన్నో క్లాస్ చదువుతున్నాను అని. చదువుతున్నాను లేదా రాబోతున్నాను కూడా చెప్పొచ్చు మీరు, అంటే ఎందుకంటే ఇది స్టార్టింగ్ ఇయర్ కదా. సేమ్ అన్నీ ఇట్లనే చేయాలి గైస్. ఇట్లా అన్నీ చేశాక ఇప్పుడు ఏదైతే పెద్దదో పెద్ద నుంచి చిన్నది అట్లా అతుక్ಕೊಂಡು పోండి. ఫస్ట్ ఇక్కడ ఒక చుక్క పెట్టండి. వెయిట్ గైస్, ఇట్లా చుక్క పెట్టాలి ఫస్ట్. చుక్క పెట్టి ఇది పెట్టాలి, అంటే నెక్స్ట్ చిన్నది పెట్టాలి. పెట్టాక సేమ్ మళ్ళీ చుక్క పెట్టి ఇట్లా ఇంకోటి పెట్టాలి. ఇట్లా వద్దండి, మళ్ళీ చుక్క పెట్టి ఇది పెట్టాలి. కొంచెం గమ్ అనేది తీసుకొని చుక్క పెట్టాలి. చుక్క పెట్టి మళ్ళీ ఇది పెట్టాలి గాయస్. ఓకే గాయస్, ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఇంకా అయిపోయింది గాయస్. మీరు కావాలంటే ఈ 1 అనేది రోల్ చేయొచ్చు, చూపిస్తా. ఇది రోల్ చేసి పెట్టచ్చు, ఇలానే చూపిస్తా. ఇలా రోల్ చేసి కింద పడిపోయింది, ఇట్లా రోల్ చేసి పెట్టచ్చు. కానీ నేను ఇక్కడ దాకానే ఆపేస్తున్నా, చూడండి. ఇప్పుడు నా దగ్గర పూసలు ఉన్నాయి, పూసలు ఈ పూసలు పెడుతున్నాను నేను, కనిపిస్తున్నాయా? ఈ పూసలు నా గోల్స్వి గాయస్. ఇది పెడుతున్నాను నేను, ఏం లేదు, సేమ్ గమ్ ఇట్లా అంటించి మిడిల్లో అంటించి బాగా అతికేటట్టు. గమ్ ఇక్కడ ఉంది, ఇక్కడ సైడ్లకు ఉంది, నాకే అంటుతుంది గాయస్, దీనికి అంటుతే చాలు. ఇప్పుడు ఈ పూస అనేది ఇట్లా పెట్టి మనం దీన్ని కుచ్చాలి. కుచ్చాక అదే ఆడుతుంది. కనిపిస్తుందా మీకు పూస? సో ఇదే గైస్ మన రోజ్ అనేది. రోజ్ ఇలా తయారు చేయాలి. అండ్ లీవ్స్ కావాలంటే మీకు ఇట్లా, నేనైతే లీవ్స్ ఎలా పెట్టేస్తానో చూపిస్తాను మీకు. అండ్
సారీ డైరెక్ట్ కాదు సారీ బ్లాక్గా వచ్చింది కదా ఈ లీవ్స్ అడ్డం వచ్చి డైరెక్ట్ కాదు కానీ ఇట్లా ఐ థింక్ మీకు కనిపించదు అనుకుంటా. చూడండి ఇట్లా కనిపించదు, కట్ చేసాక చూపిస్తా. చిన్నది మీకు చిన్న ఫ్లవర్ కావాలి అంటే ముందు మీరు ఆ A4 సైజ్ కలర్ పేపర్ని మీరు ఫస్ట్ హాఫ్ కట్ చేసుకోండి. దాన్ని హాఫ్ చేశాక నేను చెప్పినట్టు చెయ్యండి. హాఫ్ చేశాక ఇప్పుడు స్క్వేర్ రావడానికి మనం ఫోల్డ్ చేస్తాం కదా, అలా ఫోల్డ్ చేసి కట్ చేయండి. అప్పుడు అట్లా చేయాలి. ఇప్పుడు ఇలా వచ్చాక మనం దీన్ని మిడిల్లో అంటించాలి. అంటిందో అంటలేదో అమ్మా. నేనేం చేస్తున్నాను అంటే దీన్ని ఇట్లా అంటించి ఇట్లా అంటిస్తున్నాను. ఇట్లా దీనికి కూడా ఇట్లా అంటిస్తున్నాను. ఇప్పుడు బాగుంటుంది కదా అని. అది మన ఓన్ ఐడియా అనమాట. నేను దీనికి అట్లనే పెడుతున్నాను. మీకు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదా ఉట్టికి కావాలంటే ఉట్టిగానే. బట్ నేను దీనికోసం చేస్తున్నాను కాబట్టి తర్వాత దీన్ని నేను ఇట్లా అంటున్నా బెండ్ చేయాలి. ఇప్పుడు ఈ లీవ్స్ అనేది ఇట్లా బెండ్ చేయాలి. యాక్చువల్లీ ఆ గమ్ వల్లనే ఇంత లేట్ అయింది కాదు, అస్సలు అవ్వకపోతుంది. సో ఇదే అనమాట మన ఫ్లవర్స్. ఇప్పుడు మీకు చిన్నది కావాలి అని అంటే ఏం లేదు కదా, దీన్ని ఫస్ట్ హాఫ్ చేయండి. హాఫ్ చేశాక ఇది ఉంటుందా, ఒక హాఫ్ ఉంటుందా, నేను అప్పుడే చెయ్యట్లేదు అందుకే. దీని అనేది ఇది ఆగండి. ఇది అనేది ఇట్లా చేయండి. అంటే డైరెక్ట్ కాదు, నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను చెయ్యట్లేదు. ఇది 2 ముక్కలుగా అయిపోతాయి కదా. ఒకటి తీసుకొని ఏం చేయండి అంటే ఇట్లా చేయండి. సేమ్ ఇలా చేసి ఇలా కట్ చేస్తే మీకు 2 స్క్వేర్స్ వస్తుంది. నేను ఒకవేళ సేమ్ నాలాగా ఇట్లా పెట్టి ఇది కట్ చేసాక నాలాగా ఇట్లా పెట్టి డైరెక్ట్ 2 స్క్వేర్లు ఒకటేలాగా చేస్తా అన్నా కూడా ఓకే. ఇట్లా చేయాలన్నమాట. అర్థమైందా గాయస్? సో బాయ్ గాయస్ అందరికీ. సో ఇదైతే నేను ఇంట్లో అతికియాలి మిడిల్లో ఇది. సో బాయ్ గాయస్.